హాయ్ అండి. ఇప్పుడైతే మేము యాక్చువల్గా సెలవులకి అయితే వచ్చామన్నమాట. ఒక 2 డేస్ సెలవు అయితే వచ్చాము. ఇంకా పనిగా అబ్బాయికి అయితే స్నానం చెప్పలేదు. డాక్టర్ అయితే చేపికూడదన్నారంట. లేదు మేము వచ్చాం కదా మళ్ళీ రాలేము అందుకని చెప్పేసి స్నానం అయితే చెప్పిమన్నాం బుడ్డోడికి. ఇంకా సడన్గా అయితే అనుకున్నాము. సో అందుకని అనమాట. ఉయ్యాలైతే సాయంత్రం కడతారు కదా. సో పూలు అయితే కొన్ని కింద ఉన్నాయి. అలాగే ఈ పూలు అయితే చాలా బాగున్నాయి కదా. ఈ కూడా కోసుకున్నాము. వాటిలో అల్లేసి ఉయ్యాల చుట్టూ కడదామని వీటి కోసం అయితే వచ్చామన్నమాట. కత్తిద్దాలా దాంట్లోనే చూడండి ఎంత బాగున్నాయో. అసలు సూపర్గా ఉన్నాయి కదా. మా అమ్మ వేసింది అంటే ఇంకో దగ్గర కూడా వేసింది. ఇవి ఎక్కువగా వస్తాయి. ఈ బుడ్డోడికి సొంతం, మా బుడ్డోడికి సొంతమైనాయి అన్నమాట. ఎన్ని కోసుకుంటాం లాస్ట్ టైం తీసుకొచ్చాను. లావుగున్నట్టుగా కోయాలంట. అవును, బాగా పూసిపోయినట్టుగా కోయాలంట. ఇది ఒక్కటే పల్లి పూచేసిందమే చూడు. అబ్బాబలే ఉందమ్మా ఇచ్చేసిందని మాత్రం. చాలా బాగుంది. అసలు ఇలాగే ఉంటే కోసుకోబుద్దే కాదు. అట్లాగే చెట్టుకుని చేస్తే ఎంత బాగుందా అనిపిస్తుంది కదా. ఇంకో చెట్టు కూడా ఉంది. ఇది ఈ పక్క ఒకటి వేసింది మా అమ్మ. అలాగే ఇదనమాట. ఇది చూడండి, ఇదైతే ఏందో ఇట్లా కృషించిపోయాయి. కొన్ని ఏం బాగున్నాయి కానీ ఇలా వచ్చేసింది. బాగా ఎరుపూసినట్టే అంటూ వస్తాయి. ఇవి బుడ్డుగాడు సొంతం అయినాయి ఫస్ట్ టైం. ఇవి పూస భలే విభత్సంగా పోస్తాయి. పూయిపోతే బాగా కృషించిపోయినట్టు ఉంటాయి. వీటికి మొలకలు వచ్చున్నాయా అనలేదుకండి. పూలు వాసన బుడ్డాడికి పోయి ఎంత బాగుందో చూస్తుంటే. పెద్ద చామంతి పూను పొడవుగా తెంచు. ఎందుకంటే ఒకవేళ అల్లాలంటే పొడవుగానే కదా కావాలా. అసలు ఆ కుయ్యి బుద్ధే కావట్లేదా. అట్ట ఎత్తిపెట్టేయాలి చిండులాగా. మా అమ్మ మా వదిన అంటే వద్దు అనింది. అంటే ఎందుకు అంత కష్టం, పైకి వెళ్ళి మిది మీద ఎక్కి అట్లా ఎందుకు చెట్లు వేయడం అనేది. పెద్ద చామంతి పూలు అయితే ఇన్ని పూసినట్టు పూయు, అక్కడక్కడ ఒకటి ఉంటాయి. అబ్బాయికి ఉయ్యాలి కదా, కానీ బుడ్డాడు వెళ్ళేసేస్తాడు. ఆలోచించి కోస్తుంది ఏడారు పోసిందా అని. ఆల్రెడీ కోసేస్తా ఉంది లాస్ట్. అయినా సరే దగ్గరగా చూద్దాం. ఇప్పుడు అవన్నీ కడతావా? అదే ఆ చామంతి లాగా పూయలే. ఆ చామంతి కదా, అంత చిట్టి చామంతి కాబట్టి అంత చక్కగా పూసింది. అక్క ఇంకా దానికి త్రిపులుగా ఉన్నాయి పూలు. శనివారం రోజు మాల కట్టేస్తాను. ఎన్ని పూలుగా ఉన్నాయి అసలు. ఈ చివరేసి మధ్య మధ్యలో ఇక అక్క కోసే బుడ్డిగాడికి దూరంగా కట్టేసే అక్క. రోజు ఏడొకటి అక్క, రోజు ఏడొకటి. అసలు రోజు వచ్చిన వాళ్ళకి ఏమక్క ఎత్తేస్తాం. ఇటు వరకే కట్టేద్దాం. వచ్చిన వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను.
దూరంగా కట్టక్క, అవి లావు పూలు కదా, నువ్వు ఎంత కట్టినా దూరం అనిపించదు. ఎందుకంటే అవసరం అంటే బాగుంది. అది చేసినాక దాని పక్కన కూడా పైన బొల్లాలు తర్వాత పిఎఫ్ కొట్టించిన తర్వాత ఇప్పుడు దాకా పత్రం చేసిచ్చా పాట పాడానమ్మా. అక్క చెప్తాను కాల 3:40 అందలేదా దారం లేదా దారం ఉన్నా కట్టేసుకున్నా చామంతులు ఆడినా మీ అన్న తెచ్చినాడు దొరికితే చాలా చాలా ఎక్కువ తీసుకొచ్చారు మీ డాగ్. ఏంద్రా మామ ఆడుకున్నాడు నీత ఏంద్రా ఏంద్రా పులి వేసాడా? మే ఏం కవరా గొలుసులా ఏంటి ఏంటి అన్ని ఇప్పుడు వేసి తీసుకొచ్చేస్తా ఉన్నా. 2 కాళ్ళ గట్టి కట్టేసి ఎందుకు పిల్ల పెంచంత వచ్చింది, బయటకు వెళ్ళండి. కాదు ఇద్దరు ఉన్నారు పోయి మేనత్తులు ఆ పిల్ల అంటుంది మా అబ్బాయి ఎడ చూస్తున్నాడు, బాగా ఎలా చెవులు మూసుకుంటున్నాడు. వద్దులే ఇప్పుడు చెప్పుకుంటాం మేము వచ్చేకాడు తీసేయాలి. మూడేళ్ళకి కలిపితే ఒక ఉంగరం అనుకుంటాం. అదే 2 నెలలు టైమా అప్పుడు పట్టు కాళ్ళు ఎప్పుడు చూడు ఇదే పనేనా, ఎప్పుడు చూసుకోవచ్చు. చేతులకి అయ్యి దిష్టి తగలకుండా కాళ్ళకి కడియాలు తెస్తుంది. అందుకే ఈ చేతికి కూడా కట్టమంటున్నాను నేను. తర్వాత ఉప్పు తీయొచ్చు అంటున్నాను. కాళ్ళ కూడా ఇవన్నీ వేసుకో. వాడికి 4 హెడ్ కదక్క, 4 హెడ్ కదా. ఉల్లిచినప్పుడు వేసుకోవచ్చు అని తెలుసా. ఆటోతో మాట్లాడా ఏం చేయమన్నా మేము ఉంగరానికి బొట్టనాలకి ఏంటి వాడికి బొట్టనాలు గోల్డ్ లూజేనా
ఉంగరాలు నీటి పట్టించారులే చూడు ఏ కాలు లేదు అంతే ఇది ఇటు పెట్టాల్సింది ఇటు పెట్టాడు దారం అంతా పెట్టుకోవడం టైం అయిపో ఇంకా ఉంది 5 నిమిషాలు ఉంది లాసావా ఎవరా ఏయ్ వాళ్ళమ్మ వాళ్ళ ఆయన చెప్పాలి పాడినాడు ఏం చెప్పాలి కొంచెం జబరా చిన్ని బాబు అరవకూడదు బిందు మీరు రండి పక్కన అంతమంది ఉండకూడదు రా పెద్దమంది ఉండాలా కూడా అసలు నీళ్ళు బాగుంటాను అది అమ్మమ్మ కడుక్కోపో వేడి నీళ్ళు కాగున్నాయి వేడి నీళ్ళు కాకుండా ఇప్పుడు గీత పెట్టాలా వాడికి వేడి కావాలా అక్క జీరో డోస్ అని చేశారు బాబుకి అంతే అదే వాళ్ళు చెప్పినట్టు ఇన్ని కొత్తమ్మా ఏం పడవు బాబు కూడా పాలు కలుపుకునేదానికి చల్లంగా అటు పెట్టేసి అటు ఎందుకు ఆరు చిట్టు నీళ్ళు అయితే రోజంతా కాణిస్తుంది వాడికి కాస్త నేను ఫ్లాస్క్ ఇలా ఇమ్మా ఫ్లాస్క్ దొరకలేదు ఎక్కలేదు బాగుందేమని చెప్పిన షాప్లో ఓపెన్